హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాగా రైస్ చేయబోతున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. కావాల్సిన ఐటెం పచ్చిమిర్చి, బఠానీ, క్యారెట్ ఉడకబెట్టుకోండి, పుదీనా కప్పు, కరివేపాకు, సాల్ట్, మిరియాలు, లవంగాలు, యాలకులు, బగారాకు, ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసేయండి. ఆయిల్ వేయండి కొద్దిగా, ఆయిల్ కానీ నెయ్యి కానీ. కొద్దిగా లవంగాలు, యాలకులు 2, బగారాకు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి 3, పుదీనా కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అల్లం దంచి వేసుకోండి, రైస్ చాలా బాగుంటుంది. కరివేపాకు, మనం ఉడకబెట్టిన బఠానీ, క్యారెట్ వేసేసుకోండి. కలుపుకోండి ఒకసారి. బాగా కలిపేసేయండి. నూనెలో బాగా వేపుకోండి. వేగినాక తగినంత వాటర్ వేసేసుకోండి. 1కి 2 వేసుకోవాలి వాటర్. నేను 3.5 పెట్టిన, 7 వేసుకోండి. తగినంత వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసుకోండి తగినంత. తగినంత సాల్ట్. సాల్ట్ అనేది కొంచెం మంచిగానే వేసుకోండి, చప్పగా అవుతుంది అన్నము. మనం వాటర్ టేస్ట్ చేస్తే ఉప్పుగా ఉండాలి, అప్పుడు సరిపోయిందని అర్థం. మూత పెట్టుకోండి. రైస్ వాటర్ బౌల్ అయింది, మూత తీసి వాటర్ మసులుతూ ఉంది. రైస్ వేసేసుకోండి, మనం నానబెట్టుకున్న రైస్. బాగా కలుపుకోండి రైస్ని.
మూత పెట్టేసుకోండి, బాగా ఉడకనిద్దాం. నేను రైస్ కుక్కర్లో పెడదాం అనుకున్నాను, పవర్ అప్పుడే కరెంట్ పోయింది. నేను మళ్ళీ తీసి స్టవ్ మీద పెట్టాను. రైస్ కుక్కర్లో పెట్టుకోండి, తొందరగా అవుతుంది. మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను అనమాట కరెంట్ పోయడం వల్ల. ఉడికిన తర్వాత నిమ్మకాయ పిండుకోండి, లెమన్ పిండుకోండి. రైస్ వైట్గా అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. బాగా కలుపుకోండి నిమ్మకాయ వేసిన తర్వాత. కలుపుకొని మూత పెట్టేసేయండి. బాగా రైస్ రెడీ ఫ్రెండ్స్. బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి. బాయ్. బిర్యానీ రైస్ రెడీ. ఎమ్మి బిర్యానీ రైస్. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా రైస్ వైట్ వచ్చేసింది, ఎంత బాగుందో. చూసారా బటర్ రైస్ చేసేసింది, చూద్దాం. గో. చాలా అంటే చాలా బాగుంది. నాకు క్యారెట్ కూడా బాగా నచ్చేసింది. ఉడకబెట్టిన క్యారెట్ మీరు ట్రై చేయండి. చూసారా క్యారెట్ వేసిన వల్ల రైస్ ఆయిల్ కలర్ అయిపోయింది.